అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు. అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నా ఇప్పటివరకు. అది నిజమేనా? అదేమన్నా రీజన్ అవ్వచ్చా? అదొక్కటే రీజన్ నేను అనుకోను. పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే అసోసియేషన్స్‌లో కూడా, వేరే స్టేట్ అసోసియేషన్స్‌లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే నాకు అనిపించే పెద్ద రీజన్ ఏమిట్రా అంటే టిపికల్‌గా హిస్టారికల్‌గా చూసుకున్నా సరే ఇండియన్ టీమ్‌లో ఎక్కువ ఆడిన వాళ్ళు ఎవర్రా అంటే ఎవరైతే మన డొమెస్టిక్ రంజీ ట్రోఫీ గెలుస్తారో ఆ టీమ్స్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. ముంబై, ఢిల్లీ, నార్త్ వాళ్ళు ఎక్కువ గెలుస్తుంటారు కాబట్టి వాళ్ళే ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ ఒకసారి గెలిచింది, అది కూడా చాలా చాలా కాలం అయిపోయింది. కర్ణాటక గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు, తమిళనాడు వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు. సో బేసిక్గా నోటీస్ అవ్వాలి అంటే టైటిల్ గెలవాలి, నాకౌట్స్ దాకా వెళ్ళాలి కనీసం. అది తక్కువ సార్లు జరుగుతుంది హైదరాబాద్కి. నౌ అగైన్ అది ఎందుకు తక్కువ సార్లు జరుగుతుంది అంటే పాలిటిక్స్ వల్ల కరెక్ట్ ప్లేయర్స్ రారా, ఇవన్నీ కథలు వేరే. బట్ ఈవెన్చువల్గా నాకౌట్స్ దాకా వెళ్ళరు కాబట్టి రికగ్నిషన్ అంతా దొరకదు ప్లేయర్స్కి. అండ్ కమెంటరీ చెప్పే వాళ్ళకి ఒక లిమిటేషన్ అంటూ ఏముండదా? ఉంటుందిగా, నోటుకు వచ్చిన బూతులు మాట్లాడలేంగా. బూతులని కాదు అంటే హర్ష భోగ్లే రోజు కమెంటరీ మానేయడానికి రీజన్ ఏంటంటే ఒక షాట్ని వర్స్ట్ షాట్ అని చెప్పి కమెంటరీలో చెప్పడం వల్ల విరాట్ కోహ్లీ కంప్లైంట్ ఇవ్వడం, దానివల్ల ఆయన రాలేదు అని చెప్పి విన్నా. అదేదో నేను విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు. అంటే మధ్యలో కొంతకాలం తను చేయలేదు, బట్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు. బీసీసీఐ ప్యానల్లో ఇప్పుడు ఉన్నారు ఆయన, కామెంటరీ చేస్తున్నారు. ఒకవేళ కామెంటరీ చేయకపోతే వేరే చోట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అక్కడ స్లో ఎక్కువ చేస్తున్నారు. కరెక్ట్, అది కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ వీళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్తే ఇంకా అసలు పనే ఉండదు టైప్లో కాదు, ఎవరి లిమిటేషన్స్ ఉన్నాయని కాదు. ఉన్న బేసిక్ లిమిటేషన్స్ ఏంటంటే బూతులు వాడకూడదు, ఆబ్వియస్లీ బేసిక్ సెన్స్ అది. ఈవెన్ షార్ట్స్ గురించి కూడా రాంగ్ గా మాట్లాడకూడదు అని విన్నా. అలాంటిదేమీ లేదు. ఐ మీన్ యూ క్యాన్ గివ్ యువర్ ఒపీనియన్. జనరల్గా చెప్తారు ఏంటంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయకూడదు అంటారు. ఒకప్పుడు పాత కామెంటేటర్స్ ఉండేవాళ్ళు, లైక్ రిచి బెనో ఇలాంటి వాళ్ళు ఏమన్నారు అంటే నెవర్ క్రిటిసైజ్ ఎ ప్లేయర్. ఏమన్నా ఉంటే ఎవరు బాగా ఆడారో వాళ్ళ గురించి చెప్పండి, ఎవరు బాగా ఆడలేదు వాళ్ళ గురించి మెన్షన్ చేయకపోయినా పర్లేదు కదా, అది వాళ్ళ స్టైల్. కొంతమంది మొహమ్మద్ చెప్పేస్తారు. ఇప్పుడు మనుషుల్లాగానే కొంతమంది అన్నీ స్వీట్గా చెప్తారు రేలంగమావిలాగా, కొంతమంది ఏమో కాస్త వెటకారంగా చెప్తారు, కొంతమంది ఏమో ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేస్తారు. అది ఎవరి స్టైల్ వాళ్ళది, ఒక్కొక్కరి స్టైల్ ఒకరిది. నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. అంటే ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండి ఇట్లా మాట్లాడకూడదు అట్లాంటి ఏమి మీకు కామెంటరీలో స్టార్టింగ్ ఎప్పుడు చెప్పలేదు? అంతగా ఏముండవు, చెప్పాను కదా. అన్నెసరీగా లైక్ రీజనల్ బయస్ మీద వెళ్ళకూడదు, లేకపోతే కాస్ట్ స్లర్స్ ఏం వాడకూడదు. ఎనీథింగ్ విచ్ ఇస్ కాంట్రవర్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ వేయొచ్చు అలాంటివి ఏమైనా అయిపోతే బూతులు మాడకూడదు. ఆబ్వియస్లీ కొన్ని పదాలు ఉంటాయి, అవి వాడకూడదు. రిలీజన్ గురించి మాడకూడదు, ఇలాంటివి ఉంటాయి బేసిక్ గైడ్ లైన్స్ అవి. అది ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా మీరు ఆబ్వియస్లీ ఒక నార్మల్ తెలుగులో మాట్లాడతారు, మనం ఇది ఆఫ్ కెమెరా వేరేగా మాడుకోవచ్చు మన ఫ్రెండ్స్ అయితే, అవి ఇక్కడ మాడడంగా అలాంటిది అది కూడా. ఓకే, మీరు కమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు, ఇప్పటివరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? ఎట్లా స్టార్ట్ అయింది అంటే 2018లో మొదలైంది. దానికి కారణం నేను ఒక పార్ట్ టైం ఆర్జేగా చేసేవాడిని రెయిన్బో ఎఫ్ఎంలో 101.9. అక్కడ ఒక 5 ఏళ్ళు చేశా. ఫ్లో చూస్తున్న అర్థమవుతుంది ఆర్జే ఉంటారు అంటే ఐటీ జాబ్ చేస్తూ అది కూడా చేసేవాడిని. అక్కడ ఒక ఫ్రెండ్ తెలుసు, శ్రీనివాసన్ అబ్బాయి. అతనికి స్టార్ స్పోర్ట్స్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఛానల్ వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్ పరిచయం, వెంకట్ రేగల అంటాం. అతను శ్రీనివాస్ నా పేరు రెఫర్ చేయడం, దట్స్ హౌ నేను ఆడిషన్ ఇచ్చా. అలా స్టార్ట్ అయింది జర్నీ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ చేశాను. దాని తర్వాత 2019లో వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి జాయిన్ అవుతావా అన్నారు. అంటే వాళ్ళ రోల్స్లో కాదు, కాంట్రాక్ట్ ఇస్తాం కానీ ఫుల్ టైం చేస్తామని అడిగారు. ఇదేదో బాగుంది అనుకున్నా, ఎందుకంటే నచ్చిన స్పోర్ట్ గురించి మాట్లాడుతూ డబ్బులు కూడా ఇస్తామంటే ఎవరు కాదంటారు. సో ఐ సెడ్ ఓకే. ఇంట్లో వాళ్ళు పెద్దగా ఆ టైంలో కొంచెం కంగారు పడ్డారు, ఏంట్రా ఏం చేస్తున్నావు, ఐటీ జాబ్ ఇండియన్ చేస్తూ స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది, అది వదిలేసి ఎప్పుడు లేనిది చేయండి కామెంటరీ ఏంటి, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కదా, అవసరమా అని. బట్ ఐ టుక్ ఏ ఛాన్స్ అండ్ అప్పటి నుంచి బాగానే ఉంది ఇప్పటిదాకా, టచ్ వుడ్. ఓకే.